ప్రతిరోజు స్నేహితుని వద్ద లక్షల రూపాయల డబ్బులు చూసి అత్యాశకు పోయారు నలుగురు వ్యక్తులు. తన స్నేహితునితో కలిసి దోపిడీ డ్రామా ఆడి 12 గంటల్లోనే పోలీసులకు చిక్కారు. అనంతపురం నగరంలో సంచలనం రేపిన దోపిడీ ఘటన కేసులో 12 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అచ్చం సినిమాను తలపించే విధంగా చేసిన ఈ దోపిడీ వివరాలను ఒకసారి పరిశీలిస్తే అనంతపురం నగరంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన పోతులరాజు క్యాష్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి డబ్బు తీసుకుని బ్యాంకులు ఏటీఎంలో జమ చేయడం ఇతని డ్యూటీ. అయితే ఇతని స్నేహితులైన ముగ్గురు వ్యక్తులు డబ్బుపై ఆశపడి దాన్ని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ వేశారు. పోతురాజులతో ప్లాన్ చెప్పి డబ్బు డ్రా చేసి తీసుకొస్తుండగా ఐడిబిఐ బ్యాంక్ ఆవరణలో కళ్ళలో కారం చల్లి బ్యాంకులు ఎత్తుకెళ్లారు. 45 లక్షల రూపాయల దొంగతనానికి గురవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోతులరాజు. కేసు వెంటనే అక్కడున్న సీసీ కెమెరాలు, ఇతర అంశాలని అన్నింటినీ గమనించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో పోతులరాజు చెబుతున్న మాటల్లో తేడా కనిపించి అతని గట్టిగా విచారించారు. దీంతో అసలు కథ బయటపడింది. మొత్తం 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 46.55 నగదు, 2 మోటార్ సైకిల్స్, 6 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. దీంట్లో నిన్న మాకు ఒక కంప్లైంట్ ఫ్రమ్ శ్రీనివాస్ అన్న వ్యక్తి. హీ వర్క్స్ ఇన్ సిఎంఎస్లో సూపర్వైజర్గా, సిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఆయన ఒక కంప్లైంట్ అనంతపురం 1 టౌన్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు ఎవరో పోతురాజ్ అన్న సగ ఎంప్లాయీని, తోటి ఎంప్లాయీని కొట్టి 46 లక్షల్ని లాక్కుపోయినారు. నేను ఈ పోతురాజ్ అనే వ్యక్తి 11:30కి ఎల్ఐసి నుంచి 46 lakhs అందాజుగా డ్రా చేసి వాటితో ఐడిబిఐలో డిపాజిట్కి పోవడానికి ట్రై చేసే క్రమంలో ఇది జరిగింది. నేను అతన్ని వెళ్ళి చూడగా ఆ ఐడిఐ బ్యాంక్లోనే 4th ఫ్లోర్లో ఒక చిన్న రూమ్లో అతన్ని బంధించినది కూడా చూడడం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా 3 బృందాలు ఫామ్ చేయడం జరిగినాయి. సిసిఎస్ ఒక టీం, అనంతపురం 1 టౌన్ నుంచి ఒక టీం, ఇంకొక టీం ఫ్రమ్ సైబర్ సెల్ నుంచి ఫామ్ చేసి ఇమీడియట్గా ఉన్న ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేయడం జరిగినాయి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలినది ఏంటంటే సీసీటీవీ కెమెరాలంతా పరిశీలించిన తర్వాత పోతురాజు ఎల్ఐసి నుంచి అమౌంట్ డ్రా చేసిన తర్వాత నేరుగా ఈ ఐడిఐ బ్యాంక్కి వెళ్లకుండా తన ఫ్రెండ్ రామారావు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక 23 లక్షల్ని అతని దగ్గర అప్పచెప్పి ఫర్దర్గా అతనికి నువ్వు 3 లక్షలు పెట్టుకో, మిగతా 20 లక్షలు నేను అడిగేటప్పుడు ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. సబ్సిక్వెంట్గా అక్కడి నుంచి ఖలీల్ బాషా అండ్ జైబిబుల్ వీడు అక్కడ నుంచి మిగతా 23 లక్షలతో ఐడిఐ బ్యాంక్ దగ్గరికి రావడం. ముందే మాట్లాడుకున్నది ప్రకారం బాషా అండ్ జబీబుల్లా వీళ్ళు తోటి ఫ్రెండ్స్, వాళ్ళు అక్కడ ఐడిఐ బ్యాంక్ దగ్గర చేరుకోవడం. 3rd ఫ్లోర్లో బ్యాంక్ ఉంటే 4th ఫ్లోర్కి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం. అక్కడ ఉన్న బ్యాగు, డబ్బు ఇవన్నీ కూడా జబీబుల్లా అండ్ బాషా తీసుకుపోవడం. ఈ పోతురాజుని సెలిఫెన్ టేప్ ద్వారా కట్టించి ఆడ రూమ్లో బంధించి వెళ్ళిపోతారు. సబ్సిక్వెంట్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని తను తోటిగా పనిచేస్తున్న ఇంకొక వ్యక్తికి వీడియో కాల్ చేసి ఇట్లా నన్ను బంధించిన విషయాన్ని కూడా ఈ పోతురాజు చెప్పడం జరుగుతాయి. సబ్సిక్వెంట్గా ఇవి అన్నిటిని కూడా విదిన్ నైట్ లోపల 46 lakhs కూడా ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఇంటాక్ట్గా రికవరీ చేసి ఈ యొక్క 4 కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మంచి వర్క్ చేసిన ఎంటైర్ టీముకి కూడా ప్రొఫెషనల్గా జిఎస్సి అంటే రికార్డ్ ప్రకారంగా సన్మానం, అదేవిధంగా అదర్ రివార్డ్స్ని కూడా వీళ్ళకి సిఫార్సు చేయడం జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.